మనకి తెలియని వ్యక్తో నచ్చని వ్యక్తో ఎవరైనా కానీ మనల్ని పట్టుకుంటే తాకరాని చోట తాకితే ఈ ప్లేస్లో అమ్మాయి కాదు అబ్బాయి ఉంటే పెయిన్ వేరే ఉంటుందా? కాదు కదా. అమ్మాయి అయినా అబ్బాయి అయినా పెయిన్ ఈజ్ పెయిన్. ఇట్స్ సేమ్ ఫర్ మెన్ ఆర్ విమెన్. అలాంటి అబ్బాయిల వేదనే ఈ వీక్ మన వేదన ఎపిసోడ్. పంజాబ్లో నేషనల్ అవార్డ్ విన్నింగ్ టీచర్ ఒక అతను వాళ్ళ స్టూడెంట్ని ఇంటికి ఇన్వైట్ చేశారు. మన టీచర్స్ లెక్చరర్స్ ఎవరైనా ఇన్వైట్ చేస్తే ఇంటికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. అట్లానే ఆ కుర్రాడు 15 years ఆ టీచర్ ఇంటికి వెళ్ళారు. ఆయన ఆ రాత్రి ఆ కుర్రాడిని సెక్షువల్ అసాల్ట్ చేశారు. అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఒక నేషనల్ అవార్డ్ విన్నింగ్ లెక్చరర్ అతను మృగంలాగా మారి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బీహార్లో పాట్నాలో ఒక ప్యూన్ బాయ్స్ హాస్టల్లో ఒక 10 years ఒక 11 years ఇద్దరు పిల్లల పైన అత్యాచారం చేశారు. ఇలాంటివి ఎన్నెన్నో. ఈ మధ్య కాలంలో బెంగళూరులో ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రిన్సిపల్ స్టూడెంట్స్ని వాష్రూమ్కి తీసుకెళ్ళి మరీ అత్యాచారం చేస్తున్నారు. అతను డిస్మిస్ చేశారు. అతని పైన కూడా పోక్సో ఫైల్ చేశారు. కేవలం అబ్బాయిల పైనైనా, కేవలం చిన్నపిల్లల మీదైనా కాదు, పెద్దవాళ్ళపైన, పెద్ద పెద్ద మగవాళ్ళ పైన కూడా ఈ అత్యాచారాలు జరుగుతున్నాయి. ఉదాహరణకి తిహార్ జైల్. 30 ఏళ్లలోపు ప్రిజనర్స్ ఆ జైలుకి వెళ్ళాలంటే వణికిపోతారు. కారణం, ఈ కొత్త ప్రిజనర్ లోపలికి వెళ్ళిన నెక్స్ట్ మూమెంట్ అక్కడ ఉన్న ఖైదీలందరూ కలిసి వీళ్ళపైన గ్యాంగ్ రేప్ చేస్తారు. పిల్లలైనా, యువత అయినా, పెద్దలైనా ఎట్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్, డిఫరెంట్ వేస్లో ఈ సెక్షువల్ అసాల్ట్కి గురవుతున్నారు అబ్బాయిలు. ఒక సర్వే ప్రకారం ప్రతి 7 ఒక అబ్బాయి, ఇంకో సర్వే ప్రకారం ప్రతి 11 మందిలో ఒకరైనా రేప్కో లేదంటే సెక్షువల్ అసాల్ట్కో విక్టిమ్ అవుతున్నారు అబ్బాయిలు. కానీ ఎంతమంది రిపోర్ట్ చేస్తున్నారు? ఎంతమంది బయటపడుతున్నారు? ఎంతమంది ఈ పెయిన్ దిగమింగుకుంటున్నారు? దిగమింగుకునే వాళ్ళే ఎక్కువ. ఎందుకంటే మేము అబ్బాయిలను, మగాళ్ళను ఎట్లా బయటికి చెప్తాము? చెప్తే మన పరువో ప్రతిష్టో ఏమవుతుంది? లేదా ఎవరికి చెప్పుకోవాలో తెలియక, లేదా చెప్పుకునే తోడు లేక ఇలా సెక్షువల్ అబ్యూస్కి గురయ్యే వాళ్ళు ఎంతమందో. ఇన్ కేస్ మీరు మైనర్ అయితే మీకు పోక్సో వర్తిస్తుంది. ఇట్ ఈస్ ఫర్ చిల్డ్రన్. అమ్మాయి అయినా అబ్బాయి అయినా మీరు మైనర్ అయితే, సెక్షువల్ అసాల్ట్ గురైతే బర్డన్ ఆఫ్ ప్రూఫ్ లేకుండా కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు. అదే మేజర్ అయితే పరువు ప్రతిష్ట అని ఒక లేని కాన్సెప్ట్ కోసం మీరు దీనికి విక్టిమ్ అవ్వద్దు, సఫర్ అవ్వద్దు. ఈరోజే ఇప్పుడే మీరు వెళ్ళి రిపోర్ట్ చేయండి. ఇన్ కేస్ if you are not able to fight on this, please write to us. We are here to support you. You can write to us anytime. We are there for you. Let us unite together. అబ్బాయినా అమ్మాయినా మనందరం కలిసి ఈ వేదనని తగ్గిద్దాం. That's all for today's Vedana. Thank you.